నమస్తే. వెల్కమ్ టు లిజన్ టీవీ. ప్రస్తుతం బక్కా జాడ్సన్ గారి ఆరోగ్య స్థితి అయితే విషమంగా ఉందని డాక్టర్లు చెప్పడం జరిగింది. హుటాహుటిన నిమ్స్ హాస్పిటల్‌కి తరలించడం జరిగింది. ఆయన 11 రోజులుగా నిరాహార దీక్షలో ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. నిరుద్యోగులకు సంబంధించి ఇప్పటికీ కూడా ప్రభుత్వం ఎక్కడా కూడా స్పందించిన పరిస్థితి. సో, ప్రస్తుతం మనతో పాటు పృథ్వీ అన్న ఉన్నాడు. పృథ్వీ అన్నతో మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకున్నారు. నమస్తే అన్న. అంటే దగ్గర 11 రోజుల నుంచి ఈయన నిరాహార దీక్ష చేస్తూనే ఉన్నారు. నిరుద్యోగులు కూడా కొట్లాడుతూనే ఉన్నారు. రోడ్లకు వచ్చి పోలీసులు లాఠీ దెబ్బలు తిన్న పరిస్థితి కూడా చూసాం. అయినా కూడా ప్రభుత్వం నుంచి స్పందన లేదు. ఎట్లా చూడాలి? మూర్ఖంగా వ్యవహరిస్తున్నారు బా ప్రభుత్వము. ఇట్లా కాక వీళ్ళకి పరిపాలన అర్థమైతే తెలుస్తలేదు, లేకపోతే కావాలని ఒక గూండాల లెక్క రౌడీల లెక్క కూర్చుంటే నా ఆర్డర్ నడుస్తుంది, ఎదుటోడిని లెట్టు పట్టుకొని తీసి కొడతా ఉంటారు కదా. వానికి ఏం ఫీలింగ్స్ ఉండయి. వాడి తన్నులు తింటోడు ఇబ్బందుల పాలవుతుండా, వానికి రక్తాలు వెళ్తాడు కొట్టినా కానీ వీడు పైశాచిక ఆనందం ఉంటది కదా. ఆ టైప్ లో వ్యవహరిస్తారు. నాకు కూడా అర్థమైతే లేదు. 11 రోజులు ఇక్కడ, అంత ముందు మోతీలాల్ కావచ్చు. అరే మీరు చర్చలు చేయరా అనే బుద్ధి ఉందా మీకేమన్నా? అంటే అట్లా ఒక రకమైన పిచ్చోళ్ళ వీళ్ళు నాకు తెలుసలేదు. సైకోస్ నడుపుతున్నట్టు అనిపిస్తుంది. ఇది మంచి పద్ధతి కాదు. ఇది ప్రభుత్వాలు ఇట్లా నడపాయి. బేసిక్ అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పీరియన్స్ లేకుండా పోయేది ఉంటే ఎవడో చెప్పేటోడని వినాలి. మా బొడ్డలో మాట్లాడాలని ఇన్నుండ్రి మీకు ఉండేది ఉంటే, మన ఆలోచన ఉండేది ఉంటే. ఇన్ని రోజులకి ఇట్లా ఉంటుంది అంటే ఒక ఇష్యూని పట్టుకొని ఇన్ని రోజులు నాన్స్తారా? ఇంతమంది చదువుకుంటూ అందరూ ఇబ్బంది పెడుతున్నారు. అసలు ఏమైతుంది, ఏం జరగబోతున్నది, ఏంటి, ఇది అవుతుందా కాదా ఏంది అనేది చాలా. అంటే నేను అంటున్నా ఏంటంటే వీళ్ళు చాలా అన్యాయం, మోసం, దుర్మార్గం చేస్తున్నారు. వీళ్ళు వెంటనే ఏంటంటే కూర్చోబెట్టి అట్లీస్ట్ ఆ టీమ్స్ ఏమున్నావు, మీ నమ్మకాలు ఎవరున్నాయో వాళ్ళతోనే కూర్చోబెట్టి పిల్లగాళ్ళని కాకుండా పొరగాళ్ళ చేష్టలు కాకుండా ఒక కమిటీ ఏదైనా ఎమ్మెల్యేలు మంత్రులతో ఒకటి వేసి కూర్చోబెట్టి వీళ్ళని పిలిపించుకొని నెగోషియేషన్ చేసి వాళ్ళతో చేస్తారా, మధ్యవర్తిత్వం ఎవరితో వహిస్తారా, ఇటువంటి చేస్తే ఏమని ఉంటుంది. కానీ లేకపోతే మీరు అనుకుంటున్నామో మేము హాల్ టికెట్ లేగానే ఎగ్జామ్లు అయిపోతే అన్ని అది అట్లా అనుకుంటున్నామో. కానీ ఇబ్బంది పట్టే చాలా మంది ఉన్నారు. వీళ్ళని కన్విన్స్ చేయండి. మీరు ఏం చేసినామని కన్విన్స్ చేసే ప్రయత్నం చేయండి. కానీ ఉట్టిగా మోర్దొప్పుగా మీరు అన్ని మేము చేసుకుంటూ పోతామంటే మాత్రం దీని రిపర్కుషన్స్ ఉంటాయి. వాళ్ళు ఫేస్ చేయాల్సింది. అంటే విద్యార్థులు కూడా చెప్పేది ఏంటంటే ఎక్కడ కూడా కనీసం మా బాధ చెప్పుకోవడానికి కూడా ఎవరు పర్మిషన్ ఇవ్వట్లేదు. మా ఎమ్మెల్యేలు కానీ లేదా మినిస్టర్లు కానీ లేదంటే కనీసం ప్రజాభవన్కి వెళ్ళి మా బాధ చెప్పుకోవడానికి కూడా లేని పరిస్థితి కనపడుతుందని చెప్తున్నారు. మరి దీన్ని ఎట్లా? దున్నపోతులో వ్యవహారం అయిపోయింది. ఇప్పుడు ప్రజలు, నిరుద్యోగులు వాళ్ళని ఓడగొట్టాలి 100% బీఆర్ఎస్ ఓడగొట్టాలని. కానీ వీళ్ళకు ఓట్లేసు అనేది ఒక పాపం లెక్క అనుకుంటారు వీళ్ళంతా. పోయినరు వీళ్ళంతా పోయి టీంలు ఫామ్ అయిపోయి ఊర్లలోకి పోయి వాళ్ళ నియోజకవర్గాల సంబంధించిన ఎమ్మెల్యేలు అందరినీ దండం పెట్టి అడిగిరు, మీరన్నా పోయి చెప్పండి. ఒక్కడు కూడా వచ్చి మాట్లాడతలేరు. మరి ఎందుకు ఆయన ఇంటలేడా రేవంత్ రెడ్డి? ఇనదలుచుకోలేదా? ఆయనకి ఏమున్నా, ఆయన మెదడులు అసలు ఏం మెదులుతున్నదో నాకైతే అర్థమైతే లేదు. పరిపాలన చేయాలనుకుంటుండా లేకుంటే ఏం చేయాలంటే పోలీసు పాలన చేసి అందుకే హోమ్ మినిస్ట్రీ దగ్గర పెట్టుకున్నాడు. ఎడ్యుకేషన్ సిస్టమ్ నాశనం చేయదలుచుకున్నాడా ఏంటిది నాకు అర్థమైతే లేదు. వాళ్ళు మాట్లాడాలి కదా. ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి వాస్తవం కూడా వీళ్ళు తిరుగుతున్నారు. వాళ్ళు చెప్పినే వీళ్ళు అడిగేది కూడా గొంతెమ్మ కోరికలు అడుగుతలేరు. వాళ్ళు గతంలో ప్రామిస్ చేసిన, అధికారంలోకి రాకముందు ప్రామిస్ చేసిన వాటి గురించి మాట్లాడుతున్నారు. వీళ్ళు ఎక్కువ మాట్లాడతలేరు కదా. గవే అమలు చేయమని చెప్తున్నారు. కొత్త వాటి గురించి ఏం డిస్కస్ చేస్తారు. మీరు ఎన్నో వందల మంది ముంగట, వేల మంది ముంగట, లక్షల మంది ముంగట ఊకదుంపుడు ఉపన్యాసాలు మైకులు బట్టి మాట్లాడకుండా పెద్ద ఉపన్యాసాలు చేసి జనంకైతే మెసేజ్ ఇచ్చింది కదా. మేము వస్తే ఇది చేస్తాం, అదే తీసుకుమారితే పచ్చిసుకుమారితే అట్లా అని చెప్పని ఏం చేసిరు మీరంతా? పొద్దుదాకా చేసి పొయ్యిలో పెట్టినట్టున్నది ముచ్చట. సేమ్ అదే పరిస్థితి. పొద్దుదాకా చేసి పొయ్యిలో పెట్టిన చందం అయిపోయింది. సో మీరు ఏంటంటే మీకు సోయికి రాండి. మీరు ముఖ్యమంత్రి, మీకు చెప్తున్నా సోయికి రా. నువ్వు నీకు తెలుస్తలేదు, నీకేమైతే తెలుస్తలేదు. గ్రౌండ్ మొత్తం పోతున్నది మీకు. నీకు నువ్వే నీ కొమ్మను కూర్చున్న కొమ్మను నీకు నువ్వే కట్ చేసుకుంటున్నావు, నీ కాళ్ళను నువ్వే పొడుచుకుంటున్నావు, కోసుకుంటున్నావు అని చెప్పాల్సుకున్నావు. ఏందన్న జడ్సన్ గారి పరిస్థితి ఎలా ఉంది ఏంటంటే లోపలికి వెళ్ళి వచ్చారు. పోలీసులు కూడా దగ్గరగా చాలా మంది, దగ్గరగా ఒక 10-20 మంది పోలీసులు రావడం జరిగింది. ఇందాక ఆయన తీసుకొచ్చిన ఇప్పుడు ఎవరు కూడా ఒక ఎస్ఐ కూడా ఇక్కడికి వచ్చిన రాని పరిస్థితి చేశారు. మరి ఎట్లా? అక్కడ హాస్పిటల్లో పొద్దున్న నుంచి డిజీనెస్ వస్తుందని కంప్లైంట్ ఉంది తనకు. తీసుకుపోతాం తాసారం చేసి లోపల తీసుకుపోయి, సరే గవర్నమెంట్ హాస్పిటల్ వీళ్ళు పోతే అని నిజంగానే చంపుతారా, ఇప్పటిదాకా రెస్పాన్స్ కూడా లేదని చెప్పి దుర్గాబాయి దేశ్ముఖ్ హాస్పిటల్ కి తీసుకుపోయారు. సన్ కూడా ఫోన్ చేసి నాకు అప్పటికే సలైన్ ఎక్కిచ్చేసిన వాళ్ళు. ఈయనకు ఆల్మోస్ట్ అన్కాన్షియస్ స్టేజ్ లో ఉంటే హాఫ్ సలైన్ ఉన్నదాన్ని పోలీసు వాళ్ళు వచ్చి బెదిరించి, డాక్టర్లను బెదిరించి ఎందుకు అడ్మిషన్ ఇచ్చిన వీళ్ళకి, ఎందుకు నేను పెట్టింది ఇక్కడ అని చెప్పని వాళ్ళు అరే అది అంతా అయిపోనియండి సార్, అది అయిపోనియండి, కనీసం అది ఆ ఇంజక్షన్ ఫ్లూయిడ్ ఎక్కుతున్నది కదా, అది ఎక్కనేనంటే లేదని చెప్పి తీసేసిరట. కంప్లీట్ ఊడబీకి అక్కడి నుంచి ఒక బైక్ మీద వాళ్ళు వచ్చుకుంటే అంబులెన్స్ ఇక్కడ దాకా వాడ ఉన్నటువంటి జనార్దన్ వీళ్ళ పిల్లల్ని కూడా బెదిరించి, అరే ఏం రా మీరు అట్లా అని పీజీలు చేసినటువంటి వాళ్ళు బూతులు తిట్టుకుంటా, ఇక వాళ్ళ కామన్ అయిపోయింది కదా యూనివర్సిటీలో మనం చూసినాం కదా. వీడి దాకా తీసుకొచ్చారు. నేను వీడికి వచ్చే వరకు బయటనే ఉన్నారు.
ఇంకా లోపల ఏంటంటే వాళ్ళ ప్రాబ్లం వాళ్ళకున్నాయి. ఇక్కడ బెడ్స్ లేవు వాళ్ళకి లోపల, ఒక్క బెడ్ కూడా లేదు. లాస్ట్ కు స్ట్రెచర్ మీద పాపం ట్రీట్మెంట్ చేస్తున్నారు వాళ్ళు. అది మొదలే చెప్పారు మాకు, మరి మా సిచ్యువేషన్ ఇట్లుండదని. ఇమీడియట్ డైరెక్టర్ గారితో సూపరింటెండెంట్ తో మాట్లాడితే వాళ్ళు అట్లీస్ట్ ట్రీట్మెంట్ అయితే జరుగుతా ఉన్నది ఇప్పుడు లోపల. కానీ ఆయన మాత్రం వినదలుచుకోలేదు, ఎవరికి కూడా నేను డ్రాప్ కాదలుచుకోలేదు అని చెప్పి చాలా స్ట్రైట్ గా చెప్తాను. దీనికి రాజకీయ రంగు పులుముతున్నారన్న ఏంటి పరిస్థితి? ఏంటంటే గతం నుంచి చూస్తున్నావు, బీఆర్ఎస్ వాళ్ళని కొంతమంది అంటారు, బీజేవైఎం వాళ్ళ చేతిలో కొంతమంది ఉన్నారంటారు, లేదా విద్యార్థులు ఎవరైతే బయటకు వచ్చి కొట్లాడుతున్నారో వీళ్ళందరూ కూడా ప్రతిపక్షాల చేతిలో ఉన్నారని చెప్తారు కొంతమంది. ఈ ప్రతిపక్షాలు ఏమంటారంటే వీళ్ళందరూ కాంగ్రెస్ వాళ్ళని కొంతమంది అంటారు. మరి దీన్ని ఎట్లా రాజకీయ రంగు పులుపుతున్నారా? ఇప్పుడు 1:100 చేస్తా అని చెప్పింది ఎవరు? కాంగ్రెస్ కాంగ్రెస్ వాళ్ళు చెప్పారు కదా. దీనిలో ఇంకోటి చేస్తే అయ్యేది ఏముంటది? ఇలా మీరే గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు పెంచుతా అని మీరే చెప్పారు కదా. ఇదే కాంగ్రెస్ వాళ్ళు చెప్పారు కదా. ఓకే, ఇదే కాంగ్రెస్ వాళ్ళు 25,000 డిఎస్సి పోస్టులు రాగానే ఫస్ట్ క్యాబినెట్ లో తీర్మానం చేస్తానని వాళ్ళే చెప్పారు కదా. వాళ్ళంతా రాసి ఇచ్చింది కదా. మరి దీని రాజకీయం ఎవడు చేస్తున్నాడు? వాళ్ళు చేస్తుండ్రా, అదర్ చేస్తున్నారు. ఒకవేళ వాళ్ళు అదర్ చేసిరు అనుకో, నీ తలకాయ ఎక్కడ పోయింది చేయనీయకు, నువ్వు పిలుచుకొని కూర్చోబెట్టుకొని మాట్లాడొచ్చు కదా. నువ్వు రాజకీయం అని చెప్పి ఏదో ఇప్పుడు నిరుద్యోగ యువకులు కూడా వీళ్ళ క్యాంపులకు రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు వస్తే కూడా వాళ్ళు ఎల్లగొట్టిరు, చాలా సందర్భాలు ఎల్లగొట్టిరు వాళ్ళు అయినా కానీ గుసాయించి వస్తున్నాయి. అందుకే చెప్తున్నా, ఇంతకుముందు కూడా చెప్పినా కదా, మీరు ఉన్నట్టు ఉద్యమాలు బయట చేసుకోరా బా, మీ పార్టీ జెండాలు పెట్టుకొని బయట చేసుకుని ఇంట్లోకి వచ్చే వరకు వీళ్ళు బద్నాం చేసుకుంటూ తిరుగుతున్నారు. కానీ ఇక్కడ అర్థమైతలేదు ఏంటంటే వాళ్ళ నెపం మీద మీరు ఇష్యూను డైవర్ట్ చేయకండి. ఇష్యూ జెన్యూన్ ఇష్యూవా కాదా అనేది మీరు కూర్చోండి. పంతాలకు పోయి నువ్వు కేటీఆర్ కూర్చో, కేసీఆర్ వాళ్ళు కూడా కూర్చోవాల్సిందే, కేటీఆర్ కూర్చోవాల్సిందే, కేసీఆర్ కూర్చోవాల్సిందే, హరీష్ రావు కూర్చోవాల్సిందే. అది వేరే అంశం. వాళ్ళు చేసిన నిర్వాహకం కాడికే ఇక్కడ దాకా వచ్చింది కదా. కానీ మరి మీరు అదే చేస్తున్నారు కదా. వాళ్ళు రాజకీయంలో అవుతారంటే ఏదైనా ఇష్యూ ఉంటే వాళ్ళు తిరుగుతారు, వాళ్ళు తిరుక్కొని. కానీ ఇది జెన్యూన్ ఉందా లేదా అనేది నువ్వు ఫస్ట్ స్టడీ చేయి. మీరు ఇచ్చిన ప్రామిసెస్ అవునా కాదా? నువ్వు 1:100 అని పెట్టినావు కదా. మరి ఎవరు ఇది రాజకీయ అంశం కదా, నువ్వు మాట్లాడింది కదా. అవి నువ్వు రాజకీయం చేసి ఇప్పుడు ఓట్లు ఓడదాటిదాకా ఓడదాటినాక బోడమల్లన్న లెక్క మొన్నటిదాకా ఒక మాట మాట్లాడి అధికారం రాగానే దాన్ని మర్చిపోయి ఇప్పుడు వేరే పార్టీల మీద నెడితే ఎట్లయితే ఇది న్యాయమా? ఇది నీకేమన్నా ధర్మం అనిపిస్తుందా? ముఖ్యమంత్రి గారు, మీ మంత్రి మండలి అందరికి అడుగుతున్నాం. వీళ్ళ శ్రమలు, వీళ్ళ చెమటలు అన్ని వీళ్ళ పాపం సర్వం వదిలేసి ఒక 2 ఏళ్ళు మొత్తం మీ గురించి మిమ్మల్ని అధికారం తీసుకొస్తేందుకు వీళ్ళు వచ్చి తిరిగింది కదా. మాట్లాడుండ్రే వాళ్ళతోని. మీరు చేయగలిగింది ఏందో చేయలేదేందో చర్చలు జరగాలి కదా. అరే ఇంత పిచ్చోళ్ళని ఎవరిని చూడలేని నాకు అర్థమైతలేదు. ఎక్కడెక్కడో అడవి ఉండేటోళ్ళతో చర్చలు జరిపినరు వీళ్ళు. పదాట్ల చదువుకుంటారు, మా ఉద్యోగాలు మాకే మీరు చేసిన ప్రామిసెస్ల గురించే వాళ్ళకేమైనా ఇబ్బందులు అవి ఉంటే మాట్లాడండి. వాళ్ళని ఎట్లా నివృత్తి చేస్తారో చేయండి. మీతో కాకపోతే నలుగురిని ఎవరిని పంపండి వాళ్ళ దగ్గరికి. ప్రభుత్వం తరఫుకి ఒక ఇనిషియేటివ్ ఉండాలనా లేదా? ఇట్లా పడేసి హాస్పిటల్లో పడేసిపోతే మీరు ఏం పెద్ద హీరోలు అనుకుంటారా? జనం లోపల అన్ని రిజిస్టర్ అవుతున్నాయి, ప్రతి ఒక్కటి రిజిస్టర్ అవుతున్నది. జనం చూపించే టైంలో చూపిస్తారు. కూడా పరిస్థితి చూడొచ్చు. మొన్న కూడా ఈ జర్నలిస్టుల మీద దాడి చేయడం జరిగింది పోలీసులు. అలాగే విచ్చలవిడిగా అంటే నిరుద్యోగులు ఎవరైతే వచ్చారో విచ్చలవిడిగా కొట్టిన పరిస్థితి కూడా చూసాం. ఎప్పుడు కూడా గతంలో అంత హీనంగా కొట్టిన పరిస్థితి చూడలేదు. మరి ఇట్లా చూడండి. అదే ఇప్పుడు వీళ్ళు కావాలని చేస్తుండ్రా, లేకపోతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు టీఆర్ఎస్ లో ఉన్నటువంటి ఆఫీసర్లు కావాలని బద్నాం చేస్తున్నా నాకు తెలుస్తలేదు. ఒకవేళ అట్లా కనుక చేసిండ్రు సస్పెండ్ చేయాలి. నిన్న కూడా ఒక పోలీస్ ఆఫీసర్ ఒక మీడియా పర్సన్ తో మాట్లాడుతుంటే కాలు మీద కాలు వేసుకొని నువ్వేం చేసుకుంటావు చేసుకో ఇట్లా అంటుండు. ఈ వైఖరేందబ్బా? ఏంది మీరేమన్నా మామూలు అఫ్తాలు వసూలు చేసేటోళ్ళ? ఏంది పద్ధతి? ఏంటిది? యూనివర్సిటీలో రిపోర్టర్స్ తో కావచ్చు, విద్యార్థులతో మాట్లాడే భాషనా మీరది? మీరు అట్లా మాట్లాడొద్దు కదా, అది కరెక్ట్ కాదు కదా. మీకే మంచిగా, మీరు కూడా చదువుకొని వచ్చిన వాళ్ళు కదా ఆడిదాకా. ఏదో మీ ప్రమోషన్ల గురించో ట్రాన్స్ఫర్ల గురించో మీరు ఎట్లా చేసుడు కరెక్ట్ కాదు కదా. సో వాస్తవం కూడా ఏదో పాగాలు ఉన్నాయి, ఎప్పటి నుంచో ఉన్నాయి అన్నట్టుగా కొడుతుండ్రు. అదేంది యూనివర్సిటీ ముంగట విద్యార్థులు ఒక మంచి వాతావరణంలో రావాల్సిన దగ్గర బూతు మాటలు మాట్లాడుకుంటా పోలీసుల కవాతులు చేసుకొని పోతున్నారు. ఇలా పోతే కూడా గట్టినే ఉన్నది. గతంలో ఆంధ్ర పాలకులు గట్లనే చేసిండ్రు, మొన్నటిదాకా ఈ పెద్ద మనిషి అట్లనే చేసిండు కేసీఆర్ ప్రభుత్వం. ఇప్పుడు నువ్వు అదే చేస్తున్నావు కదా. ఇక తేడా ఎక్కడ ఉన్నది? మరి వీళ్ళకు తేడా ఎక్కువ ఎక్కడ ఉన్నది? మరి అంటే ఇది ఎంత దూరం అన్న? మరి ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? దీన్ని కూడా రాజకీయం చేసే పరిస్థితి ఉందా? ప్రతిపక్షాలు ఎట్లా మరి? రాజకీయం వాళ్ళు రాజకీయం, ఇప్పుడు ప్రభుత్వం రాజకీయం చేస్తున్నది. ప్రతిపక్షాల వాళ్ళు కూడా ఏంటంటే దీనిలోకి ఎంటర్ అయ్యి వాళ్ళు ఇప్పటిదాకా బద్నామై ఉన్నారు కాబట్టి దీన్ని ఇటువంటి వాటిలోకి ఎంటర్ అయ్యి వాళ్ళు గంగా స్నానం చేద్దాం అనే ప్లాన్ లో ఉన్నారు, వాళ్ళు పునీతులు అయిదామని ఉన్నారు. కానీ విద్యార్థులు ఆల్రెడీ చెప్తున్నారు, ఈ నిరుద్యోగులు మీరు రావద్దు, మీరు మా జోలికి రాకండి, మాది మేము చేసుకుంటామని. ఇప్పుడు అందుకే బక్కా జడ్సన్ గారు కూడా ఏం చెప్పారంటే, ఎవరిని ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, అనుబంధ సంఘాలు కావచ్చు, ఎవరు కూడా నా దగ్గర రావద్దు. వస్తే నిరుద్యోగ యువకులు రావాలి, పరీక్షలు రాష్ట్రాలు రావాలి, లేకపోతే సివిల్ సొసైటీ సంబంధించిన ఎవరైనా వస్తే మాట్లాడు. కానీ నేను వేరే వాళ్ళతో మాట్లాడా, దయచేసి గేట్ కాడ కూడా చెప్పానన్నా, ఇంకెవరంటూ కూడా చెప్పారని ఇప్పటిదాకా చెప్పిండు. అదే నేను బయటకు వచ్చి చెప్పిన. గవర్నమెంట్ నుంచి స్పందన వస్తుందా కనీసం ఇప్పటికైనా? లేకపోతే ఏంటి? చూద్దామా బా తేలు అదే వాళ్ళకి సీమలు వారినట్టు కూడా లేవు. వాళ్ళకు ఎక్కడో తేలు కాటో పాము కాటో వేయాలి కావచ్చు. మరి అది ఏం జరుగుతుందేమో చూద్దాం, టైం ఉంది కదా. ఈ లోపల వాళ్ళు సెటరైట్ అయ్యి మాట్లాడతారో తెలియదు. కానీ మరి అక్కడ దాకా అంత దూరం తీసుకొచ్చుకోవద్దని చెప్పి చెప్పదలుచుకున్నాం. రేపు అవసరమైతే ఢిల్లీ కూడా వాళ్ళు కాల్ ఇచ్చిండ్రు. మరి ఇక్కడ కాక పుట్టకపోతే ఢిల్లీలో కూడా సెగ పుట్టిస్తే ప్లాన్ చేస్తాం. థ్యాంక్ యూ.
సో చూడొచ్చు అంటే ప్రస్తుతం అయితే బక్కా జార్సన్ గారి పరిస్థితి అయితే కొంచెం విషమంగా ఉందనే తెలుస్తుంది. అండ్ స్ట్రెచ్చర్ మీద ట్రీట్మెంట్ జరుగుతుందన్న విషయం కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. సో ప్రస్తుతానికైతే ప్రాణాపాయం అయితే లేదు. కానీ ఆయన కూడా అయితే దీక్ష విరమించుకోనని చెప్పడం జరుగుతుంది. అలాగే దీనికి సంబంధించి ఆయన పరామర్శించడానికి కానీ ఎవరైనా కూడా ప్రతిపక్ష నేతలు కావచ్చు, అధికార పార్టీ వాళ్ళు కావచ్చు, ఎవరు కూడా నన్ను కలవడానికి ఎలౌ చేయొద్దని చెప్పినట్టుగా తెలుస్తుంది. సో నెక్స్ట్ ఏం జరుగుతుందంటే ఈ ఇష్యూని ఎలా టర్న్ కాబోతుంది ఇవన్నీ కూడా నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం. మరొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నేను మీ పవన్ సైనింగ్ ఆఫ్.